హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈ రోజు వచ్చేసి మనం ఫోరెక్స్ రిలేటెడ్గా ఒక ట్రేడ్ చేయాలంటే ఒక కంపెనీ అనేది ఉండాలి. ఆ కంపెనీ వచ్చేసి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అంటే మంచి కంపెనీని ఎలా చెక్ చేయాలి అన్న రిలేటెడ్గా నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ చూస్తే కన్నా మీకు మల్టీ బ్యాంక్ గ్రూప్, అంటే మన ఇండియాలో చూస్తే కన్నా లైక్ జీరోదా, అలెస్ బ్లూ, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్ ఇలా కంపెనీలు ఉన్నాయి కదా. అలాంటి కంపెనీల్లో ఇది ఒక కంపెనీ అనమాట. ఫోరెక్స్ రిలేటెడ్గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి రిలేటెడ్గా సంబంధించిన కంపెనీ మల్టీ బ్యాంక్ గ్రూప్ అనేది ఇది కంపెనీ, దానికి సంబంధించిన వెబ్సైట్ అనమాట ఇది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే వచ్చేసి ఒకసారి చాట్ జీపీటీలో కూడా ఏదైనా సరే ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మల్టీ బ్యాంక్ ఎఫెక్ట్స్ అబౌట్ అని ఇచ్చానంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా చాట్ జీపీటీలో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఏదైనా సరే ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు వచ్చేసి స్పీడ్ మూమెంట్లో గూగుల్లో వచ్చేసి మనకు ఫుల్ డేటా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒక్కసారి ఒకటికి 2 సార్లు వచ్చేసి మనం చెక్ చేసుకోగలిగితే కనుక, అంటే మంచి కంపెనీనా కాదని చెక్ చేసుకొని దాని ద్వారా మనం ట్రేడ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్. అందుకే బిఫోర్ వచ్చేసి నేను ఒకసారి ఈ కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇద్దామనేసి మీకు ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు క్లియర్గా, మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. మల్టీ బ్యాంక్ ఎఫెక్ట్స్ ఈజ్ ఏ గ్లోబల్ ఫోరెక్స్ అండ్ సిఎఫ్డి బ్రోకర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 అనేసి క్లియర్గా ఇక్కడ వచ్చేసి మన చాట్ జీపీటీలో కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఒక ఈ మల్టీ బ్యాంక్ గ్రూప్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ డెరివేటివ్కి సంబంధించిన సపోర్ట్ ఇచ్చే కంపెనీ అనమాట. అలాగే ఆన్లైన్ ట్రేడింగ్కి సంబంధించిన సపోర్ట్ ఇచ్చే కంపెనీ. సో ఇది వచ్చేసి నేను చెప్పడం ఏంటంటే ఇది 2005లో వచ్చేసి కాలిఫోర్నియాలో స్థాపించింది అనమాట. యుఎస్ఏలో కాలిఫోర్నియాలో స్థాపించింది. ఇది ఏంటంటే మోర్ దాన్ వచ్చేసి 100+ దేశాల్లో, ఓకే, మోర్ దాన్ 100+ దేశాలు, 100+ కంట్రీస్లో వచ్చేసి 100+ కంట్రీస్లో ఇది వచ్చేసి దీనికి సంబంధించిన క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. మోర్ దాన్ 100+ కంట్రీస్లో 2 మిలియన్స్ క్లయింట్స్, మోర్ దాన్ 2 మిలియన్స్ క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు దీని కింద, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మోస్ట్లీ దీని మీద వచ్చేసి అంటే ట్రాన్సాక్షన్, ఈ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 322 మిలియన్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ ద్వారా వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ ద్వారా 322 మిలియన్స్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇన్ గూగుల్ ఆల్సో, ఓకేనా. సో ఇది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, కాలిఫోర్నియాలో యుఎస్ఏలో ఉంది అనేసి. అయితే మల్టీ బ్యాంక్ అనేది ఇది వచ్చేసి ఒక రెగ్యులేటెడ్ కంపెనీ అనేసి నేను చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నియంత్రణ మనకు సంబంధించిన, ఇక్కడ చూడొచ్చు మీరు రెగ్యులేషన్కి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు. సో ఏ జ్యూరిడిక్షన్ కింద వీళ్ళు వచ్చేసి సపోర్ట్ ఇస్తున్నారు, ఏ జ్యూరిడిక్షన్ ఆధీనంలో వీళ్ళకు సంబంధించిన కంపెనీ అనేది ఉంది. అంటే లైక్ మనం ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసినాం, మన ఇండియాలో జిరోదా అనేది ఎస్టాబ్లిష్ చేసినాం. జిరోదా ఎవరి పరిధిలో వర్క్ అవుతుంది? సెబీ అండర్లో అది వర్క్ అవుతుంది. సేమ్ అలాగే ఈ కంపెనీ వచ్చేసి ఏ దేశాల్లో ఏ రెగ్యులేటర్, అంటే ఎవరి ఆధీనంలో వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇన్ గూగుల్ ఆల్సో. సో ఇక్కడ చూస్తే కన్నా మనకు కొన్ని దేశాలు దానికి సంబంధించిన నియంత్రణ అంటే కంపెనీలని, అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందట. సో మెయిన్ ఏంటంటే తన అనుబంధ సంస్థలు ఏవేవి దేశాల్లో ఉన్నాయి అంటే ఆసిక్ అనేది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆసిక్ అనేది ఆస్ట్రేలియాకి సంబంధించిన రెగ్యులేటర్ సంస్థ అనమాట. అంటే ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది ఇది ఆస్ట్రేలియాలో ఒక లైక్ సెబీ మాదిరిగా ఒక ఆర్గనైజేషన్. అలాగే వచ్చేసి సివైఎస్సి సైప్రస్లో ఉంది. అలాగే వచ్చేసి బఫిన్ అనేది వచ్చేసి జర్మనీలో ఉంది. సీమా అనే అండర్లో రన్ అవుతుంది, అది ఏమంటే కెమిన్లో ఉంది. అలాగే వచ్చేసి సింగపూర్లో ఎంఏఎస్ అనే సంస్థ ద్వారా రన్ అవుతుంది. అలాగే ఆస్ట్రియాలో వచ్చేసి ఎఫ్ఎంఏ అనే సంస్థ ద్వారా రన్ అవుతుంది. ఇలాగా సో నంబర్ ఆఫ్, అంటే వీళ్ళకి వచ్చేసి ఆర్గనైజేషన్స్, అంటే ఇవి ఈ దేశాల కింద రెగ్యులేషన్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయన్నమాట. సో ఎక్సలెంట్ కంపెనీ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కంపెనీ. సో ఈ మల్టీ బ్యాంక్ ఎఫెక్ట్స్ మీరు చూడొచ్చు. వీళ్ళు వచ్చేసి ప్లాట్ఫామ్స్ ఏమేమి సపోర్ట్ ఇస్తున్నారంటే, ఒకటి MT4 సపోర్ట్ ఇస్తున్నారు, 2 MT5 సపోర్ట్ ఇస్తున్నారు. వెబ్ ట్రేడింగ్లో ట్రేడ్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్ కూడా ఉందన్నమాట. సో దానికి సంబంధించిన వీటిలో ఏదైనా సరే వీళ్ళ ద్వారా వచ్చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనేసి చూస్తున్నారు. అలాగే మార్కెట్స్లో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫోరెక్స్ ట్రేడ్ చేయొచ్చు వీళ్ళ ద్వారా, గోల్డ్ అండ్ సిల్వర్ చేయొచ్చు, ఇండిసెస్ చేయొచ్చు, స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కమోడిటీ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే క్రిప్టోకి సంబంధించి రిలేటెడ్ CFO పైన కూడా వీళ్ళు వచ్చేసి చేస్తున్నారు అనమాట, అంటే సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ అలాగే లివరేజ్ పరంగా చూస్తే కన్నా వీళ్ళు ఇచ్చేది 1:500 టైమ్స్ మటుకే లివరేజ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంతకు మించి
సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లివరేజ్ అనేది జస్ట్ 1:500 మటుకే ఇస్తారు. ఎక్కువ లివరేజ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసి మినిమం డిపాజిట్ వచ్చేసి $50 వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ రెగ్యులేటర్స్, ఇక్కడ రెగ్యులేటర్లకి పోయేలకి స్ట్రాంగ్లీ రెగ్యులేటర్ అనేది ఉందన్నమాట వీళ్ళకి నియంత్రణ పరిధి. అలాగే ఇది ఈసీ అండ్ ఎగ్జిక్యూషన్ అనమాట. 24/7 సపోర్ట్ అనేది ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్ అనేది వీళ్ళు. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఒకటి ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్, లిక్విడిటీ ప్రొవైడ్ చేసే బ్రోకర్ ఒకటైతే, రెండోది వచ్చేసి రీటైల్ బ్రోకర్. రీటైల్ బ్రోకర్ అంటే ఏంటంటే మనం సంబంధించిన ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో మనకు సంబంధించిన లాస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా రీటైల్ బ్రోకర్కి ఇక్కడ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ రీటైల్ బ్రోకర్స్ ఫ్యూ అంటే ఫ్యూ సంస్థల ఆధీనంలోనే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మోస్ట్లీ క్లయింట్స్కి సంబంధించిన అంటే వీళ్ళ అండర్ కింద ఎవరైతే క్లయింట్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ లాస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా స్ప్రెడ్ అనేది కానీ ఇంకోటి కానీ సెటప్ చేసి పెట్టింటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ పోతే ఇక్కడ మీరు చూడొచ్చు సోషల్ ట్రేడింగ్ అనేది కూడా వీళ్ళు వచ్చేసి ఉంది. సోషల్ ట్రేడింగ్ అనేది ఉంది. మోస్ట్లీ సెక్యూర్ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసే ముందర మనం ఏమేమి చెక్ చేయాలి అనేది మనం ఒకసారి చూస్తే కన్నా ఫస్ట్ లీగల్ ఎంటిటీ అనేది చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ అకౌంట్ అనేది ఏ కంపెనీ పేరుతో ఉంది. ఓకే. రెండోది రెగ్యులేషన్స్ అంటే ఇక్కడ రెగ్యులేషన్స్ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెగ్యులేషన్స్ అంటే ఏ రెగ్యులేటర్ లైసెన్స్ ద్వారా ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది. మూడోది వచ్చేసి లైసెన్స్ నెంబర్. అఫిషియల్ వెబ్సైట్లో ఆ లైసెన్స్ నెంబర్ అనేది వాళ్ళు అంటే అక్కడ చూపిస్తున్నారా లేదా అక్కడ అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. మూడోది వచ్చేసి క్లయింట్ మనీ ఫండ్స్ ఎలా వచ్చేసి ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. అలాగే లివరేజ్ ఎంత తక్కువ లివరేజ్ ఇస్తున్నా అంటే వాళ్ళకి అంత హై వచ్చేసి రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేసి అన్ని కంపెనీల కింద ఉన్నాయి కాబట్టి వాళ్ళు తక్కువ లివరేజ్ అనేది ఇస్తారనమాట. ఓకేనా. విత్డ్రాల్ కండిషన్స్ ఏమిటి, అలాగే ఫీజులో స్ప్రెడ్ కానీ కమిషన్ కానీ స్వాప్ కానీ ఈ మూడు ఏ లెవెల్లో ఉన్నాయి అనేది మనం కరెక్ట్గా చూసుకోగలిగితే కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని ప్రకారము ఇంకోటి వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అనేది కూడా చూపించాను కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. డిపాజిట్, విత్డ్రాలు, ఫండ్ ట్రాన్స్ఫర్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, హిస్టరీ అనేసి A to Z క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ మై ప్రొఫైల్లో వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట. అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్, అలాగే వచ్చేసి ఒక బ్యాంక్ అంటే ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఇస్తేనే మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం 4 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఒకటి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ద్వారా కానీ, 2 బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, 3 అడిషనల్ మెథడ్స్ కానీ, 4 క్రిప్టో రిలేటెడ్గా కూడా ఫండ్ యాడింగ్ అండ్ ఫండ్ విత్డ్రాల్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లాట్ఫామ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. వెబ్ ట్రేడింగ్ మీద ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. సోషల్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. అలాగే MT5 డౌన్లోడ్ అనేది కూడా చేసుకొని ఇక్కడే MT5 డౌన్లోడ్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడే మనం చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చేసుకోవచ్చు. బై కావాలంటే వెబ్ ట్రేడింగ్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇంకోటి కానీ ఏవైనా సరే ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే కన్నా మెటల్స్ కానీ, ఫోరెక్స్ రిలేటెడ్ కానీ, ఆల్ అని ఇట్లా క్లిక్ చేస్తే ఆల్ అని కానీ ఇట్లా A to Z వస్తుంది. ఈ ఫేవరెట్స్లో కొన్ని స్టాక్స్ అనేది పెట్టుకుంటే కన్నా దానికి రిలేటెడ్గా ఇక్కడ సింపుల్ బయ్యా సెల్లా దానికి సంబంధించిన ఏంటి ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చి మనం కరెక్ట్గా చేసుకోగలిగితే వర్కౌట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కన్నా రిపోర్ట్స్లో ట్రేడింగ్ రిపోర్ట్స్ ఏంటి, అకౌంట్ సమ్మరీ ఏంటి, ఇట్లా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది కూడా మీరు చూడొచ్చు. ఈ వెబ్సైట్లో వచ్చేసి ప్రతి ఒక్కటి క్లియర్గా వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఒక కంపెనీ అనేది అంటే ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకునే ముందర ఆ అకౌంట్ వచ్చేసి ఏ రెగ్యులేటరీ అంటే ఏ రెగ్యులేషన్ కింద ఉంది, దాని లైసెన్స్ ఏంటి, దానికి వచ్చేసి అలాగే సీమా లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత లివరేజ్ ఇస్తాను అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ అనేసి దాంట్లో వచ్చేసి మల్టీ బ్యాంక్ ఎఫెక్ట్స్ అనేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసుకున్నా అంటే ఈ ప్రో స్ట్రక్చర్ కానీ స్టాండర్డ్ అకౌంట్ కానీ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బ్రోకర్ అనేసి నేను చెప్పగలుగుతున్నా ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మీరు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో కనెక్ట్ కావచ్చు. ఖచ్చితంగా మేము సపోర్ట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. ఇక క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాం ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.